సాలూరు నియోజకవర్గం సాలూరు మండలంలో వివాదాస్పద కొటియా గ్రామాలలో ఒకటి అయిన సారిక పంచాయతీ దండిగం నుంచి నేరేళ్లవలస గ్రామం వరకు 1,91,00,000 రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతంలో చేస్తున్న దౌర్జన్యాలకు దీటుగా ఈ కొటియా ప్రాంతంలో బహిరంగ సభను నిర్వహించారు. స్టేటస్ కో ఉన్న ఈ ప్రాంత గిరిజనులను ఒడిశా అధికారులు బెదిరిస్తున్నారని, భారతదేశ ప్రజలకు ఎక్కడైనా బ్రతికే హక్కు ఉందని, ఈ ప్రాంత గిరిజనులను ఒడిశాలో ఉండాలి అని అక్కడి పోలీసులు అధికారులు బెదిరించడం, ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. ఇక మీదట ఈ ప్రాంతంలో ఒరిస్సా అధికారులు సామరస్యంగా వ్యవహరించకపోతే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి ఏంటి అవసరం? ఇక్కడికి వచ్చి ఏం చేయాలని వస్తున్నారు వాళ్ళు స్నేహపూర్వకంగా వస్తే ఎవరికైనా వెల్కమ్, కూర్చొని పెట్టండి, భోజనం పెట్టండి, పంపించండి. కానీ ఆలోచనలు వేరేగా ఉంటే మాత్రం ఊరుకోవాలని మాత్రం మళ్ళీ 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 స్పష్టం చేస్తున్నాం. అలాగే ఎందుకంటే మనకి మొత్తం పట్టు చెన్నూరు కానీ, పగల్ చెన్నూరు కానీ, గంజాయి భద్ర కానీ ఉన్నటువంటి 22 గ్రామాలకు ఇదే తలనొప్పి. ఆ 22 గ్రామాల ప్రజలు ఎవరు భయపడకండి. మీకు మన ప్రభుత్వం ఉంది, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీ సందేహం ఉందని మరొకసారి అందరికీ నేను తెలియజేస్తాను. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మా ప్రజలు ఇబ్బంది పెట్టడానికి వస్తే ఒప్పుకోలేను. ఇది నా నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి 2 లక్షల మంది కూడా నా ప్రజలు, నా బిడ్డలే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, అట్నుంచి ఎవరైనా వస్తే మామూలుగా వస్తే పర్వాలేదు, కెమెరాలు వాళ్ళు అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తాం అంటే ఊరుకునే ప్రసక్తి ఇదే. మీకు చెప్తున్నాను, ఎస్పీకి కూడా నేను ఫోన్ చేసి చెప్తాను. ఏంటిది నాకు అర్థం అవదు. ఎవరైనా భారతదేశం అంతా ఒకటే, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి మన మీటింగ్ షూట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? మనం ఏమైనా దొంగలమా? మన మీటింగ్ ఎందుకు షూట్ చేస్తున్నారు వాళ్ళు? మన మీటింగ్ దగ్గర పోలీసులు ఎందుకు వస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు అక్కడికి ఇక్కడికి ఒరిస్సాను, ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఊరుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ మన గవర్నమెంట్ ఉంది, కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే. కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. మన ముఖ్యమంత్రి గారు, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతారు, ఈ వివాదం తగ్గుతుంది అనుకున్నాను. కానీ మొన్న 2 గిరిజనులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మన 24 గంటల్లో మా లాయర్ని తీసుకొచ్చాడు. ఆ తలనొప్పి మనకి ఎందుకు అడుగుతున్నాను నేను. ఈసారి ఎవరైనా ఏ గిరిజను మీద చేయాల్సిన, ఏ గిరిజను అరెస్ట్ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా చెప్తున్నాను. గిరిజనులు ఇష్టం, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ జీవిస్తారు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. అడగడానికి మీరెవరని అడుగుతున్నాను నేను. గిరిజనులు ఇష్టం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, అక్కడ 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి 10 పంచాయతీ కానీ, గంజాయి బంతుల పంచాయతీలో ఉన్నటువంటి 14 విలేజ్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? గిరిజనులకి మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, ఎవరు ఎక్కడైనా బ్రతికే అర్హత, హక్కు రాజ్యాంగంలో అంబేద్కర్ గారే ఇచ్చారు. మీరెవరి మధ్యలో కాదనడానికి. కాబట్టి గిరిజనులు వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళు ఉంటారు. ఇక మీదటి ఏ గిరిజనులు కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి రేషన్ కార్డు తీసుకో, మా దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు తీసుకో, మా దగ్గరే ఉండు, మా దగ్గరే నిలబడు, లేదా మేము అరెస్ట్ చేస్తాం, లేదా కొడతామని ఈసారి ఏది అన్నా ఊరుకోలే ప్రసక్తి లేదు. ఇప్పుడే చెప్తున్నాను, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మేము రోడ్ చేస్తే మీరు ఆపుతారా? మేము బిల్డింగ్ కడితే మీరు ఆపుతారా? మీరు మాత్రం వచ్చి మా దగ్గర కట్టేస్తారా? ఏంటిది నాకు అర్థం అవదు. ఎందుకు కడతారు, ఎందుకు చేస్తున్నారు ఆ పనులు? కోర్టులో ఉందనుకున్నప్పుడే మేము కాముగా ఊరుకుంటున్నాం. లేకపోతే మీలాగా మేము కూడా దౌర్జన్యం చేయగలం. కానీ మేము క్రమశిక్షణ కలిగినటువంటి గిరిజన సోదరి మేము క్రమశిక్షణతో ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణతో మేమందరం ఉంటున్నాం. కాబట్టి ఎందుకనంటే ఈసారి సిఐ గారు నేను చెప్తున్నాను, ఆ రాష్ట్రం నుంచి ఇటువైపు ఎవరైనా రావాలి అంటే వ్యాపారానికి రావచ్చు, ఏదైనా పని ఉంటే రావచ్చు,